యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం క్యూ లైన్లో ఒక బాలుడికి స్వల్ప ప్రమాదం తప్పింది. ఆ బాలుడు చేసిన పనికి తల్లిదండ్రులే కాదు, క్యూ లైన్లో నిలబడి దేవుడి దర్శనానికి వచ్చిన భక్తులు సైతం భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్లోని బోడుప్పల్లో నివాసం ఉంటున్న ఒక కుటుంబం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి శీఘ్ర దర్శనం కోసం పయనమయ్యారు. అక్కడకు చేరుకుని స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఇవాళ ఆదివారం సెలవు కావడంతో స్వామి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం ప్రత్యేక క్యూ లైన్లో వేచి ఉన్న సమయంలో బాలుడు పక్కనే ఉన్న 2 గ్రిల్స్ మధ్య అతను తలపెట్టాడు. అంతే, ఎంతవరకు తల బయటకు రాకపోవడంతో బాలుడు కేకలు వేశాడు. గుర్తించిన తల్లిదండ్రులు బాలుడు తలను గ్రిల్స్ నుంచి బయటకు తీయటానికి నానా తంటాలు పడ్డారు. అయితే అక్కడే ఉన్న కొందరు అయ్యప్ప మాల ధరించిన స్వాములు బాలుడు తలను చాకచక్యంగా బయటకు తీశారు. బాలుడికి గాయాలేమీ కాకపోవడంతో తల్లిదండ్రులు, దర్శనానికి వచ్చిన భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. చిన్నపిల్లలతో వచ్చిన కుటుంబ సభ్యులు జాగ్రత్తలుగా ఉండాలని ఆలయ అధికారులు సూచించారు. బాబుకు